గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యువత చాలా విషయాలు ఈరోజు తప్పిపోతుంది. డ్రగ్స్ అని, అలాగే లవ్ అని, లేకపోతే కొన్ని విషయాలు అమౌంట్ బెట్టింగ్ అని చాలా విషయాల్లో తప్పిపోతుంది. కానీ ఎక్కువగా ఈరోజు యువత చాలా సింపుల్‌గా మనీ రావాలి, చాలా ఈజీగా మనీ రావాలి, తక్కువ టైంలో తక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ అమౌంట్ రావాలని ఈ బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసే యువత చాలామందున్నారు. రీసెంట్‌గా దీన్ని ప్రమోట్ చేసిన కొంతమంది యూట్యూబర్స్ తెలంగాణ ప్రాంతంలో అరెస్ట్ అవుతున్నారు. వీళ్ళు చేసే ప్రమోషన్స్ ఒక్కసారి చూస్తే, మీరు లాగిన్ అవ్వండి, ఇంత అమౌంట్ పెట్టండి, మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని కోట్లు గడించిన యూట్యూబర్లు ఉన్నారు. అంటే వాళ్ళని ఫాలో అవుతున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అతను చెప్పాడంటే కరెక్టే కదా! అతను చెప్పాడంటే అతనికే ఇన్ని కోట్లు వచ్చినాయి కదా! నాకు కోట్లు అక్కర్లేదు, కొన్ని లక్షలు వస్తే బాగుంటది అని అనుకుని తమ లైఫ్‌ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు యూత్‌లో చాలామంది ఉన్నారు. అలాగే లోన్ యాప్స్. ఈ లోన్ యాప్స్‌లో ఫస్ట్ బానే చెప్తారు. ఫస్ట్ కొంత అమౌంట్ తీసుకోండి, మీరు ఎంత టైం తీసుకున్న పర్లా లోన్ రీపే చేసేయండి అంటారు. కానీ ఒక మంత్ గడిచిన తర్వాత మనం ఎప్పుడైతే ఫోన్ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇస్తామో, ఈ మంత్ అయిన తర్వాత ఒక్కసారి మనం రీపే చేయలేదనుకోండి, మన కాంటాక్ట్ ఫోన్ చేస్తారు, బూతులు తిడతారు, మీ వాడు ఇలాగా అలాగా అంటారు. అలాగే మన ఫొటోస్ కూడా వాళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళకి ఆ యాప్‌లో యాక్సెస్ ఇస్తాం. సో ఆ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ ఫొటోస్ గానీ, మన పర్సనల్ చాట్స్ గానీ అవన్నీ వాళ్ళకెళ్ళిపోతాయి. సో ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందున్నారు ఆలోచించండి. చాలా ఇండియన్‌లో, మన తెలుగు స్టేట్స్‌లో చాలామంది యువత లోన్స్ గానీ, బెట్టింగ్స్ యాప్స్ గానీ, వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళ మాయలో పడి తమ లైఫ్‌ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఎంతమందున్నారు. ఒక యువతగా నేను ఇవాళ మీకు చెప్తున్నాను, ఒక ఈజీ మనీ కోసం మనం వెంటాడితే ఆ ఈజీ మనీ మనకి ఎంతసేపు ఉండదండి. ఒక్కసారి మన పేరెంట్స్‌ని చూడండి. వాళ్ళకున్న అమౌంట్ ఎంతో తెలుసా? చాలా తక్కువ. అదే తక్కువ అమౌంట్‌తో ఇవాళ మనం వేసుకుంటే బట్టలు వాళ్ళిచ్చారు. మనం ఈరోజు చదువుకునే విద్య ఇవాళ మన ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మన తల్లిదండ్రులు కాదా? వాళ్ళు ఏ యాప్స్ ప్రమోట్ చేశారు? వాళ్ళు ఏం యాప్స్ బెట్టింగ్‌లో పెట్టుకున్నారు? రమ్మీ ఇలాంటి వాటిలో ఆడారా వాళ్ళు? ఆడల. తమ సొంత కష్టాన్ని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి ఇదిగో ఇవాళ ఈ స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఈజీ మనీ, ఈజీగా రావాలి, తొందరగా రావాలి, తక్కువ టైంలో అమౌంట్ రావాలి. ఎలాగైనా బెట్టింగ్ యాప్స్‌లో పెట్టాలి. 100 పెట్టామా 1000 వస్తది. 200 పెట్టామా 2000 వస్తది. ఇలా రకరకాల బెట్టింగ్ యాప్స్‌లో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ లక్షలు పోగొట్టుకున్న యువత ఉన్నారు. ఒక్కసారి మన చేయి దాటిపోయిందనుకోండి, మరలా రావది. సఫర్ అయ్యేది మనం కాదు, మన కుటుంబాలు సఫర్ అవుతాయి. మనం నమ్ముకొని వచ్చిన మన వాళ్ళు సఫర్ అవుతారు. మనకు జన్మనిచ్చిన మన అమ్మ, మన నాన్న, మన పేరెంట్స్ సఫర్ అవుతారు. మన పిల్లలు సఫర్ అవుతారు. ఈ వీడియో చూసే మీలో కూడా బెట్టింగ్ యాప్స్‌ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటో తెలుసా? ఐపీఎల్ సీజన్. ఎంత బెట్టింగ్స్ అంటే సుమారు కొన్ని కోట్ల రూపాయలతో బెట్టింగ్స్ జరుగుతాయి ఇప్పుడు. ఏప్రిల్, మే నెలలో రాబోతుంది ఐపీఎల్ సీజన్. ఏ టీమ్ ఎంత కొడతారు? 4 కొడతారా? 6 కొడతారా? బౌండరీ కొడతారా? డాటా? వికెట్టా? ఎన్నున్నాయండి? బుక్కీలు బానే ఉంటారు. వాళ్ళు బానే ఉంటది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ బెట్టింగ్‌లో అమౌంట్ పెడుతున్నారో వీళ్ళే నష్టపోతారు. ఆలోచించుకోండి. కానీ యువత మీ యొక్క కష్టం, మీరు పడే ఈ శ్రమ, మీకున్న ఎనర్జీ ఏంటో తెలుసా? మీకున్న ఎనర్జీ ఒక్కసారి ఆలోచిస్తే మీ తల్లిదండ్రులకి ఆ ఎనర్జీ లేదు. కష్టపడే తత్వం మీలో ఉంది. దృఢపడే సంకల్పం మీలో ఉంది. సో ఇవన్నీ మీలో ఉన్నప్పుడు ఎందుకు ఈజీ ప్రాసెస్ ఆలోచిస్తారు? మీకున్న టైంని అందులో ఇన్వెస్ట్ చేసే టైంని ఒక్కసారి మీ స్టడీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి మార్కులు తెచ్చుకోండి. మంచి ఉద్యోగం వస్తది. మీ పేరెంట్స్ నిన్ను చూసి గర్వపడాలి. నా సన్, నా కొడుకు, ఇతను ఎవరో తెలుసా? నా కొడుకు నన్ను ఈరోజు మంచిగా చూసుకున్నాడని వేరే వరకు చెప్పాలి. అంతేగాని వేరే వాళ్ళొచ్చి నీ కొడుకు అలా అంట కదా, నీ కొడుకు ఇలా అంట కదా, బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడంట కదా నీ కొడుకు, లేకపోతే నీ కూతురు పోగొట్టుకుందా అనే విషయాలు మనం అనకూడదండి. నాట్ ఓన్లీ బాయ్స్, ఆల్రెడీ గర్ల్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గానీ, లోన్ యాప్స్ గానీ మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పుట్టగొడుగుల్లా చాలా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. కొన్ని వేలల్లో ఉన్నాయి. అలాగే లోన్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఈజీ మనీ కోసం మనం వెతికాం అనుకోండి, ఆ ఈజీ మనీ కోసం వెతికితే ఈజీ ప్రాసెస్‌లోనే ఈజీగానే మనీ కూడా పోతది ప్రియులారా. కాబట్టి యువత మీ విషయం ఆలోచించుకోండి. ఎందుకంటే బైబిల్‌లో దేవుడు రాయించిన మాట, తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు చాలా గొప్పవాడని రాయబడిన మాట. ఒకవేళ తన మనసును స్వాధీనపరుచుకోలేదా,
ప్రాకారం లేని పురం ఎట్టిదో వాడు కూడా అట్టివాడు అంటాడు. అంటే ఒక సిటీకి బార్డర్ ఎంత ఇంపార్టెంట్. చైనా వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఆ చైనాని కాపాడే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? లోపలికి శత్రువు ఎవరు రాకూడదంటే, అది స్థిరంగా నిలబడాలంటే ఆ ప్రాకారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మీ మనసు కూడా అలాంటిది ఉండాలి, దృఢంగా ఉండాలి, గట్టిదిగా ఉండాలి. ఏ లోన్ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ దేని విషయమే మనం పడకుండా ఉండాలి. అంటే మన చూపులు బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన ఆలోచించే విధానాలు బాగుండాలి. ఈజీ మనీ కోసం ఎప్పుడు ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, ఏదైతే మీ లైఫ్లోకి ఈజీగా వస్తుందో అది ఈజీగానే పోతుంది. అది ఏదైనా సరే, అమౌంటా, మనీయా, పేరా, ఏదైనా ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. కానీ కష్టపడి సంపాదించింది ఏదైనా ఉందా, అది కష్టపడింది నిరంతరం నీతో పాటు ఉంటుంది. ఒక రూపాయి నీకు ఈజీగా వచ్చిందా, ఆ ఈజీగా వచ్చిన అదే రూపాయి చాలా వెంటనే ఖర్చు అయిపోతుంది. కానీ నువ్వు కష్టపడి సంపాదించి నీ శారీరక శ్రమను అనుభవించి సంపాదించిన 1 రూపాయి అయినా సరే నీతో నిత్యము ఉంటుంది. అది నీతో కష్టపడిన సొమ్ము ఎప్పటికైనా ఉంటుంది. నిన్ను నమ్ముకొని, నువ్వు పెట్టిన నీ పెట్టుబడిని నమ్ముకొని కోట్లు గడించే యూట్యూబర్లు ఉన్నారు. బెట్టింగ్ పేరుతో చాలామందిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కోట్లు గడించారు. 30 కోట్లు, 40 కోట్ల ఆస్తులు సంపాదించారు. అంటే నీకు పెట్టేది ఏంటో తెలుసా? నీకు చిన్న చాక్లెట్ చూపిస్తాడు. సో నువ్వు చాక్లెట్ ఇస్తావు. నీకు ఒక 5 స్టార్ ఇద్దా అని వాడు చూపిస్తాడు. కానీ వాడు సంపాదించేది ఏంటి తెలుసా? ఒక టన్నుల చాక్లెట్స్ వాడు సంపాదిస్తాడు. అంటే 1 రూపీ పెట్టాడు అనుకోండి, 3 రూపీస్ ఇస్తా అంటాడు. ఈ 1 రూపీ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది పెట్టారనుకోండి. సో 100 మందిలో 3 రూపీస్ మైనస్ చేస్తే ఇంకెంత? 70 రూపీస్, 97 రూపీస్ వాడికే. లేకపోతే ఒక 100%లో 30% పోయినా 70% మిగిలేదు వాడికే. ఆలోచించండి, నిన్ను మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంతమంది నిన్ను మోసం చేసినా ఒకళ్ళు నిన్ను ఎప్పుడు మోసం చేయలేదు, వాళ్ళే మీ పేరెంట్స్. నువ్వు చదవకపోయినా నిన్ను ప్రేమిస్తారు. నీకు ఇంకా ఉద్యోగం లేకపోయినా ఇప్పటికీ స్టిల్ నీ తల్లిదండ్రులు పోషిస్తున్నారు. రిమెంబర్ దట్. నీకు చాలామందికి ఈరోజు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేక సరిగ్గా చదవకుండా ఉన్నారు ఇవాళ. కానీ ఇప్పటికీ తల్లిదండ్రులు పోషిస్తున్నారా లేదా? వాళ్ళకి 40, 50 ఇయర్స్, 60 ఇయర్స్ వచ్చినా సరే తమ రెక్కల కష్టంతో ఇంకా నిన్ను పోషిస్తున్నారు. కానీ నువ్వెలా ఉన్నావు? వాళ్ళ యొక్క శ్రమను ఆలోచించండి, వాళ్ళ కష్టాన్ని ఒక్కసారి చూడండి. ఎలాగైనా సరే బాగా చదువుకొని వాళ్ళు ఉత్తీర్ణత సాధించి నేను వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఆలోచన ఉండాలి తప్ప ఎలాగైనా బెట్టింగ్ యాప్స్ అమౌంట్ పెట్టాలి, ఈజీగా రావాలని, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి ఆలోచన నీకు ఉంటే ఇవాళ ఆలోచించుకో. నీ విశ్వాసం కానీ, నీ భక్తి కానీ ఇలా ఉందేమో. క్రైస్తవులు కూడా బెట్టింగ్ యాప్స్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈజీ అమౌంట్ కోసం ఆలోచిస్తే ఆ ఈజీ అమౌంట్ నీ ప్రాణాలు తీస్తుంది. ఆలోచించండి. వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి కంపెనీ లక్షలు ఇస్తాయి వాళ్ళకి, లేకపోతే కొన్ని వేల రూపాయలు ఇస్తే ప్రమోట్ చేయమని. వాళ్ళకి ఒరిగింది ఏం లేదు, వాళ్ళు ఏం పెట్టరు అందులో అమౌంట్. నువ్వే నష్టపోతావు, నువ్వే ఇందులో నష్టపోతావు. కాబట్టి ఆలోచించుకో, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి ఆలోచించుకో. టేక్ ఎ గుడ్ డెసిషన్ ఫ్రమ్ టుడే. దిస్ ఈస్ ద డే ఫర్ యూ, దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ యూ. టేక్ ఎ గుడ్ డెసిషన్ అండ్ బీ కైండ్ అండ్ బీ ఎ జెంటిల్మ్యాన్. థ్యాంక్ యూ.